గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రైట్. ఏదైతే సహస్ర మర్డర్ మిస్టరీ కేసు అయితే తేలింది, ఏదైతే ఒక పదో తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలుడు ఇందుకు దారుణానికి ఒదిగట్టాడంటూ కూడా పోలీసులు అయితే తేల్చేయడం జరిగింది. ప్రస్తుతం సహస్ర మేనమామ మలేష్ మనతో ఉన్నాడు, అంత మనం తెలుసుకున్నాం. బ్రదర్ చెప్పండి, ఆ బాలుడు ఇంతకుముందు చూసారా? దాని గురించి ఏం తెలుసు మీకు? ఆ వివరాలు ఏం చెప్తారు? బాబుది పక్క బిల్డింగ్, చాలా సార్లు చూసిన బాబుని. పక్క బిల్డింగ్ లోనే ఉంటాడు. వాళ్ళ తమ్ముని శాస్త్రిని వాళ్ళ తమ్మునితో క్రికెట్ ఆడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళ చెల్లి కానీ ఇప్పుడు అత్త చేసిన అబ్బాయి వాళ్ళ చెల్లి కానీ వాళ్ళతో అందరితో క్లోజ్ గానే ఉంటారు. పిల్లలు కూడా ఎప్పుడు కూడా అన్నయ్య అక్కయ్య అనుకుంటా ఎప్పుడు తిరిగేవాళ్ళు వాళ్ళతోటి. ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికాన్నే ఉండి ఆడుకొని, మా బాబు వెళ్తాడు, ఎప్పటికి వెళ్తాడు, ఆడుకుంటారు, ఆడనే ఉంటారు, కొద్దిసేపు ఉంటారు, మళ్ళీ టైం స్పెండ్ చేస్తారు, వస్తారు, అంతా మంచిగానే ఉంటుండే. ఏంటి ఇంటికి వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు మీ ఇంటికి కానీ ఆ శాస్త్రి ఇంటికి కానీ పైకి ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, వచ్చా ఉంటాడా పైకి? శాస్త్రిని వాళ్ళ ఇంటికి ఎప్పుడు కూడా రాలేడు. శాస్త్రిని వాళ్ళ ఇంటికి ఎప్పుడు కూడా రాలేడు. వీళ్ళే వాళ్ళ ఇంటికే వెళ్తుండే, వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తుండే, వెళ్ళేసి వస్తుండే. శాస్త్రిని వాళ్ళ ఇంటికి అయితే ఎప్పుడు రాలేరు. అలా చెల్లెళ్ళు రాలేరు. అలాగే ఆ బాబు అత్త చేసిన వాడు ఎవడైతుండో వాడు కూడా రాలేడు ఎప్పుడు కూడా. సో ఏంటి ఇంత ఇన్ని రోజులు మిస్టరీగా మారింది? ఇతనే చేసాడానికి అంటే చేసాడంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. సో మీరు నమ్ముతున్నారా దీన్ని? నిజంగా నమ్ముతున్నారా? ఏంటంటే సాక్ష్యాలు అంటే ఏం చూపిస్తున్నారు పోలీసులు? సాక్ష్యాలు అంటే బాబు ఆల్రెడీ ప్లాన్ చేసేసుకుండు మొత్తం. అంటే ఒక పేపర్ పైన రాసేసుకుండు ప్లాన్ ఎట్లా చేయాలి, డోర్ ఎట్లా ఓపెన్ చేయాలి, లోపలికి ఎట్లా వెళ్ళాలి, పాపని ఎలా డిఫెండ్ చేయాలి, మొత్తం హత్య చేయాలి అని చెప్పేసి మొత్తం అన్ని క్లారిటీగా మొత్తం రాసేసుకొని అన్నీ ప్లాన్ చేసుకొని లాస్ట్కి కూడా తను డన్ అని చెప్పేసి కూడా రాసేసుకొని పెట్టేసుకుంటూ ఆల్రెడీ అన్నీ కంప్లీట్గా. ఎట్లా అంటే లోపలికి వెళ్ళాలి, వాడు మర్డర్ చేసినట్టు తెలియద్దు అని చెప్పేసి డోర్స్ బయటకు వచ్చినాక లాక్ వేసుకొని గ్యాస్ లీక్ చేసేసి గ్యాస్ బ్లాస్ట్ చేద్దామన్నట్టు వచ్చి బయటకు వచ్చేద్దాం అన్నట్టు అన్ని ప్రీ ప్లాన్గా మొత్తం చేసేసుకొని వచ్చేసిండు అనమాట. అన్నీ చేసేసుకొని వెళ్ళిపోయాడు. అసలు క్లూస్ ఏం దొరకనియకుండా ఏం లేకుండా అన్ని ప్లాన్ ప్రకారం మొత్తం కంప్లీట్ చేసుకొని మర్డర్ చేసేసాడు పిల్లని. అయితే స్థానికంగా మీరు అతను చూస్తుంటాడు కదా, ఇతను ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అంటే ఇలా దొంగతనం చేస్తుంటాడు, లేదా ఆకతాయి పనులు చేస్తుంటాడు, లేదా గొడవకి వెళ్ళే వ్యక్తిలా ఎలా ఉంటాడు ఆ వ్యక్తి? స్థానికంగా ఆడుకునేటప్పుడు కూడా ఎలా ఉంటాడు ఆ వ్యక్తి? లేదు ఎప్పుడు పిల్లవాడు ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు కాదు. ఎక్కువ బయట ఎప్పుడు చూడలేను. నేను ఉన్నప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే బాబు ఎప్పుడైతే రాలేడు, ఇంటికి రాలేడు. పిల్లలే అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేవాళ్ళని తెలుసు కానీ అంతేగాని వాడైతే ఎప్పుడు రాలేడు ఇంటికి. అయితే సహస్ర మేనమామతో ఉన్నాం ప్రస్తుతం మనం. అతని పేరు మల్లేష్. ఇంటికి ఎప్పుడు రాకపోతుండండి. ఇంటికి ఆ బాబు అసలు ఇంట్లో నుంచి బయటికే రాకపోతుండే. అసలు అనుమానం అనేది లేనట్టు చేసేసిండు బాబు. సహస్ర ఫ్యామిలీతో ఎప్పుడు కూడా బాబు ఎప్పుడు వచ్చి మాట్లాడడం అలాంటిది ఏం చేయడు. పిల్లాడు ఎప్పుడు కూడా సైలెంట్ అంటారు కదా, ఎప్పుడు సైలెంట్గా ఉన్న వాళ్ళే నల్లికుంట్లో ఉంటారు అని చెప్పేసి సేమ్ అదే మాదిరిగానే బాబు అన్ని ప్రీ ప్లాన్ చేసుకొని మొత్తం కంప్లీట్గా ప్లాన్ చేసుకొని వచ్చి హత్య చేసి వెళ్ళిపోయిండు. అది కూడా అన్ని పేపర్తో సహా మొత్తం అన్ని బుక్లో రాసేసుకొని కంప్లీట్గా ప్లాన్ చేసి హత్య చేసి వెళ్ళిపోయిండు అనమాట. సహస్ర ఎప్పుడు ఆడుకోలేదు కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం రెగ్యులర్గా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి టైం స్పెండ్ చేసి రావడం కానీ చేస్తుండే. వాళ్ళ చెల్లి ఉంటుంది, చెల్లితోని కూడా టైం స్పెండ్ చేస్తుండే బాబు. దొంగతనం లాంటిది ఎప్పుడు ఏం చేయలేడు కానీ అసలు బాబు ఇంటికి ఎప్పుడు రాలేడు. దొంగతనం మాత్రం ఏం జరగలేదండి. దొంగతనం చేద్దామనే వచ్చాడు బాబు కానీ దొంగతనం లాంటిది ఏం జరగలేదు. పాప ఉండేసరికి పాపను హత్య చేసి అవన్నీ చూసి ఎక్కడ చెప్పేస్తారని చెప్పేసి పాపను హత్య చేసి వెళ్ళిపోయిండు. లేదు డబ్బుల గురించి ఏం జరగలేదు కానీ ఎటు ఉన్నాయన్నీ అన్నీ పర్ఫెక్ట్, ఎక్కడ ఉండాలో అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ మర్డర్ మాత్రం జరిగింది. లేదు పాప బర్త్డే రోజు మాత్రం వచ్చాడు బాబు. అప్పుడు నేను కూడా ఉంటే పాప బర్త్డే రోజు వచ్చి పాపకి చెల్లి నేను కేక్ పెడతా అని చెప్పేసి చెల్లి అనుకొని కేక్ కూడా పెట్టాడు. చెల్లి అని కేక్ కూడా పెట్టిండు. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఇన్ని 2 monthsలోనే మళ్ళీ మర్డర్ చేశాడు. ఫంక్షన్కి వచ్చిన రోజు కేక్ కట్ చేసేటప్పుడు వచ్చి కేక్ కట్ చేసి పాపకి కేక్ పెట్టేసి వెళ్ళిపోయిండు. ఒక 10 minutes మాత్రమే ఇంట్లో ఉండే బాబు. 10 minutes తర్వాత వెళ్ళిపోయిండు. లేదు నార్మల్గానే ఉండే బాబు. నార్మల్గానే ఉండే, ఏం తెలియనట్టు, ఎవరికి డౌట్ రానట్టే. ఎవరైనా కూడా పక్క బాబు, అంత చిన్న బాబు పైన ఎవరు కూడా అనుమానించారు కదా, అనుమానం ఏం లేకుండే అప్పుడు మాత్రం.
సహస్రని ఫస్ట్ వాడు ఏం ప్లాన్ చేసుకున్నాడంటే ఫస్ట్ డబ్బులు తీసుకెళ్దాం అనుకున్నాడు. పాపకు స్కూల్ లేదని చెప్పేసి పాప ఇంట్లోనే ఉంది కాబట్టి వానికి తెలీదు. లోపలికి వెళ్ళి డోర్ తీసేసరికి పాప ఉంది. పాపని చూసి ఎక్కడ ఇంటికి వచ్చిందని చెప్పేయగలదని చెప్పేసి పాపని హత్య చేసేసి ఏం తెలియనట్టుగా వెళ్ళిపోయిండు ఇంట్లో నుంచి. లేదు ఆ బాబు అసలు కాదు. ఆ బాబు ఉండేది పక్క బిల్డింగ్లోనే. పక్క బిల్డింగ్ నుంచి 3rd ఫ్లోర్ నుంచి ఇక్కడక్కడ జంప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మేబీ తను 3rd ఫ్లోర్ నుంచి ఇక్కడ బిల్డింగ్ పై నుంచి దుంకేసి ప్లాన్ చేసుకుంటా అనమాట. పక్క బిల్డింగ్కి దీనికి కొంచెం అటాచింగ్ ఉంటుంది. బిల్డింగ్ అటాచింగ్ ఉంటుంది. 3rd ఫ్లోర్ నుంచి ఈ ఫ్లోర్కి దుంకేలాగా ఉందన్నమాట. దాని నుంచే దుంకేసి తిరిగి వెళ్ళడం కష్టం ఏం లేదు. రెండు ఆనుకొనే ఉంటాయి. బిల్డింగ్ ఆనుకొనే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఎలా అయితే వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకుండు కాబట్టి ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి, ఎలా గ్యాస్ పైప్ కట్ చేయాలి, ఎలా లీక్ చేసి, ఎలా బ్లాస్ట్ చేసి తన పైన అనుమానం ఏం లేకుండా ఎలా అన్ని డీటెయిల్గా ఉన్నాయి కాబట్టి తను ఆల్రెడీ ప్లాన్ ప్రకారం మొత్తం కంప్లీట్ చేసేసుకుండు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.